భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తుతోంది. ఇప్పటికే 43 అడుగులను దాటి వరద నీరు పారుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. వరద గంటకు పెరుగుతోంది. 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది. రేపు ఉదయం కల్లా రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ముందస్తు హెచ్చరికలను జారీ చేశారు. అధికారులు అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. రెండో ప్రమాద హెచ్చరిక తర్వాత పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేస్తారు. భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తుతోంది. ఇప్పటికే 43 అడుగులను దాటి వరద నీరు పారుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. వరద గంటకు పెరుగుతోంది. 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశం ఉంది. రేపు ఉదయం కల్లా రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. అయితే ముందస్తు హెచ్చరికలను జారీ చేశారు. అధికారులు కూడా అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. రెండో ప్రమాద హెచ్చరిక తర్వాత పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేస్తారు.